తండ్రి సింగం గారు, అలాగే బిషప్ భాస్కర్ గారు వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో తండ్రి ఎవరెవరు జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చి ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా మీ చేతులు అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచయంలో పాల్గొవాలి. అలాగే మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మా కొరకు మీరు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఆన్ మే 30th అండి, సారీ, లాస్ట్ వీక్ మనము ఫోకస్ చేయడానికి కుదరలేదు, ధ్యానించడానికి కుదరలేదు పెంతెకోస్తు పండుగ గురించి. ఎందుకంటే అప్పుడే నాకు పవర్ కట్ అయింది. అయితే దానికంటే ముందు ఉన్న ట్యూస్డే నేను కొంచెం వరకు పంచుకున్నాను పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత ఏంటో అనేది. మరి ఈరోజు కూడా పెంతెకోస్తు పండుగ గురించి మనము ధ్యానించి తర్వాత డిస్కషన్స్ కూడా మనం చేద్దాము ఫిజికల్ మీటింగ్ గురించి. విజయ్ బ్రదర్, యూ కెన్ స్టార్ట్ షోయింగ్ ద స్లైడ్స్. మొదటిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, యూదుల కన్ను దృష్టి నుంచి చూస్తే పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత ఏంటో మనకు తెలిసి ఉండాలి. అలాగే క్రైస్తవుల కన్ను దృష్టి నుంచి చూసినప్పుడు పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత మనకి తెలిసి ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, ఫస్ట్ స్లైడే సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ బోత్ జూయిష్ అండ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. సో ఎందుకు జూయిష్ అని అంటే మనకు అందరు కూడా తెలుసు, మొదటిగా మారు మనసు పొందింది ఆ 3000 మంది యూదులే. వాళ్ళే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవులుగా మార్చబడారు. వాళ్ళు యెరూషలేంకి వచ్చి ఉన్నారు, వేల కొలది యూదులు వచ్చి ఉన్నారు. సో ఎందుకు యూదులు వచ్చి ఉన్నారు, పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి. అలాగే క్రైస్తవులు యూదుల మధ్యన పెంతెకోస్తు పండుగ విషయంలో ఏమేం పోలికలు ఉన్నాయి అది కూడా మనకి తెలిసి ఉండాలి. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. భారతీయులంగా ప్రతి సంవత్సరం 15th ఆగస్ట్ ఏ దినంని జ్ఞాపకం చేసుకొని మనం ఆచరిస్తాం చెప్పండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం. ఇండిపెండెన్స్ డే, వెరీ గుడ్. ఆ రోజు మనకు స్వతంత్రం దొరికింది. మరి ప్రతి సంవత్సరం 26వ తారీఖు జనవరి ఏ దినంని జ్ఞాపకం చేసుకొని మనం ఆచరిస్తాం? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. ఆ దినం మనకి రాజ్యాంగం దొరికింది. సో యూదుల చరిత్రలో కూడా మనం చూస్తే వాళ్ళు 3 పండుగలు ఆచరించాలి. ఒకటి పస్కా పండుగ, ఇంకొకటి పెంతెకోస్తు పండుగ, దాన్ని వారంల పండుగ అని కూడా అంటారు. మూడవది పర్ణశాల పండుగ. యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు యెరూషలేంకి వచ్చి దేవుని ఆరాధించాలి, పూజించాలి. దేవుడు ఏమేం గొప్ప కార్యములు వాళ్ళ చరిత్రలో చేశారో అది జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పస్కా పండుగ అంటే దేన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు? ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళకి కలిగిన విమోచనని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. పెంతెకోస్తు పండుగ అని అంటే ఏ దినము దేవుడు సినాయి కొండ మీద దిగి వచ్చి అగ్ని వలె వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటం స్టార్ట్ చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. పర్ణశాల పండుగ అని అంటే దేవుడు ఎలాగ అద్భుత రీతిగా వాళ్ళని నడిపించాడో అరణ్య మార్గంలో. రాత్రి వేళ మేఘస్తంభము, దినంలో మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం. నేను ఆ మార్గంలో నడుచుకొని వెళ్ళానండి. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశం వరకు అప్పుడప్పుడు నడిచాను, అప్పుడప్పుడు బస్సులో వెళ్ళాను. సో ఆ అరణ్యం ఎంత వేడిగా ఉంటుందో నాకు తెలుసు దినంలో, రాత్రి వేళ ఎంత చల్లగా ఉంటుందో నాకు తెలుసు. అంటే డెజర్ట్ క్లైమేట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. దినంలో దానంత వేడి ఎక్కడ ఉండదు, రాత్రి వేళ దానంత చలి ఎక్కడ ఉండదు. సో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాళ్ళు 40 సంవత్సరాలు నడుచుకొని వెళ్ళే సమయంలో వాళ్ళ గుడారాల్లో ఉన్నారు. ఆ గుడారాలు ఈ భయంకరమైన వాతావరణం నుంచి వాళ్ళని కాపాడగలుగుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. చిన్న చిన్న గుడారాలు వాళ్ళని కాపాడగలుగుతుందా అండి? లేవు, కాపాడలేదు. సో ఏం చేశారు దేవుడు? దినంలో మేఘస్తంభముగా ఉండి వాళ్ళకి కావాల్సిన నీడు ఇచ్చాడు. అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చాడు. అందుకు పర్ణశాల పండుగ వాళ్ళు ఎందుకు ఆచరిస్తారు, ఇంకా ఏం జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే, ప్రతి సంవత్సరం యెరూషలేంకి సుమారుగా ఆ సెప్టెంబర్ నెలలో వచ్చి
అరణ్యంకి వెళ్ళి అడవికి వెళ్ళి అక్కడ ట్రీలో ఉన్న బ్రాంచెస్ కట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళ కొరకు గుడిసెలు వేసుకొని 7 దినములు దాంట్లో నివసిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తారు. ప్రభువా, మా పితరులను కాచి కాపాడావు అరణ్య మార్గంలో, కాబట్టి మా పితరుల సంతానం మేమై ఉన్నాము, ఈ వాగ్దాన దేశం చేరాము, ఈ వాగ్దాన దేశం ఫలంని మేము అనుభవిస్తున్నాము, మేము సుఖిస్తున్నామని దేవునికి థ్యాంక్స్ చెప్తారు. సో ఈ 3 పండుగలు ఆచరించాలి అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది, అది కూడా మనం ఒకసారి చూద్దాము. సహోదరుడు శ్రీ క్రిస్ బ్రదర్ సాయం నేను తీసుకుంటాను. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం చదవండి బ్రదర్. ఈ 3 పండుగలు ఆచరించటకు యూదులు మనుషులు ఎక్కడున్నా సరే యెరూషలేంకి రావాలి అనే మాటలు 16వ అధ్యాయం 16వ వచనం ద్వితోపదేశ కాండం. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెన పండగల్లోను, వారముల పండగల్లోను, పర్ణశాలల పండగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. థ్యాంక్ యూ బ్రదర్. సో ఈ 3 పండుగలు, పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, వారంల పండుగ అంటే పెంతికోస్ పండుగ, అలాగే పర్ణశాల పండుగ. వారంల పండుగకి వారంల పండుగ అని ఎందుకు పేరు వచ్చింది? ఒక వారంలో 7 దినములు ఉంటాయి. వారముల పండుగ అంటే 7 × 7 49 డేస్. సో వాళ్ళు అరణ్య మార్గంలో ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి సీనాయి కొండ దగ్గర వచ్చిన తర్వాత 49 రోజులు అయిపోయినాయి. 50వ దినం దేవుడు అగ్ని వలె సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. అందుకే పెంటికాస్ట్. ఎక్కడన్నా మనం క్వాడ్రా అనే వర్డ్ వింటే మనకి 4 అనే నంబర్ మనకు గుర్తు రావాలి. హెగ్జా అంటే 6 నంబర్ మనకు గుర్తు రావాలి. పెంటా అంటే 5 గుర్తు రావాలి. సో 5 × 10 పెంతికోస్. సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం విజయ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్రమ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. నేను రైమింగ్ వర్డ్స్ వాడతాను. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. సీక్వెన్షియల్, హిస్టారికల్, డైరెక్షనల్ అండ్ అగ్రికల్చరల్. ఇక్కడ చూడండి విజయ్ బ్రదర్, పాయింట్ ఎ కర్సర్. సిమిలారిటీస్ బిట్వీన్ జూస్ అండ్ క్రిస్టియన్స్ యాజ్ రిగార్డ్స్ పెంటికాస్టల్ ఫెస్టివల్. మనకి ఉన్న పోలికలు ఏంటి యూదులు క్రైస్తవుల మధ్యన? సబ్జెక్ట్ ఏంటి? సీక్వెన్షియల్, హిస్టారికల్, డైరెక్షనల్ అండ్ అగ్రికల్చరల్. ఇది ఇంతవరకు మనం చూద్దామండి ఈరోజు. సీక్వెన్షియల్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? ఒక్కటి తర్వాత ఒకటి, దేని తర్వాత ఏదో వచ్చింది, అది మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఏది మొదట్లో వచ్చింది, దాని తర్వాత ఏం జరిగింది మనకు తెలిసి ఉండాలి. సీక్వెన్షియల్. ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం విజయ్ బ్రదర్. ఇక్కడ చూడండి, మొదటిగా యూదులు పస్కా పండుగ ఆచరించారు. పస్కా పండుగ దినమున ఏమైంది? దేవుడు ఆయన మరణదూతని ఐగుప్తు లోపల పంపించినప్పుడు మరణదూత ప్రతి ఐగుప్తు గృహం లోపల వెళ్ళింది, కానీ యూదుల గృహం లోపల వెళ్ళలేదు. యూదుల గృహం లోపల వెళ్ళకుండా యూదుల గృహంని ఏం కాపాడింది? పస్కా గొర్రెపిల్ల రక్తం. విజయ్ బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ లెఫ్ట్ సైడ్. యూదులు చూడండి, వాళ్ళ ద్వారబంధం మీద ఆ రాత్రి వేళ ఏం రాశారు? పస్కా గొర్రెపిల్ల రక్తం రాశారు. రాసినప్పుడు ఆ మరణదూత ఆ రక్తంని చూసినప్పుడు దాటి వెళ్ళిపోయింది. అందుకే పాస్ ఓవర్ అనే పేరు వచ్చింది. పాస్ ఓవర్ పండుగకి పాస్ ఓవర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ మరణదూత యూదుల గృహం లోపల వెళ్లకుండా దాటి వెళ్ళిపోయింది. ఐగుప్తు గృహాల లోపల వెళ్ళింది, కానీ యూదుల గృహాలని దాటి వెళ్ళింది. సో వాళ్ళ గృహాలని వాళ్ళ కుటుంబాలని ఏం కాపాడిందంటే పస్కా గొర్రెపిల్ల రక్తం. దాని తర్వాత 50 రోజుల తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్, సీనాయి కొండ మీద దేవుడు అగ్ని వలె దిగి వస్తున్నాడు. సో మొదట్లో పస్కా పండుగ, తర్వాతనే పెంతికోస్ పండుగ. ఇప్పుడు క్రైస్తవులంగా మనం చూస్తే కరెక్ట్గా అదే సిమిలారిటీ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల. ఒకసారి ఈ వాక్య భాగం క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చదవండి బ్రదర్. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ రాయబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారి మన పస్కా గొర్రెపిల్ల అని? 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. ఓకే, మీరు పులిపిండి లేని వారు కనుక
కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడేను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. విజయ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద దేవుని పస్కా గొర్రెపిల్లగా రక్తం చిందిస్తున్నాడు. ఆ రక్తము మనకి ఏం గుర్తు చేయాలి? యూదులు వాళ్ళ ద్వారబంధం మీద రాసిన పస్కా గొర్రెపిల్ల రక్తం. ఆ లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఉంది చూడండి విజయ్ బ్రదర్, లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపించండి. ఆ లెఫ్ట్ యూదులు వాళ్ళ గృహం ద్వారబంధం మీద. సో ఎలాగా పస్కా గొర్రెపిల్ల రక్తము దేవుని ఉగ్రత నుంచి మరణదూత నుంచి యూదుల గృహాలని రక్షించిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన పస్కా గొర్రెపిల్ల శిలువ మీద ఆయన చిందించిన రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి రక్షిస్తున్నది, కాపాడుతున్నది. ఎక్కడున్నది ఆ వాక్య భాగము? క్రిస్ బ్రదర్తో నేను చదివిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి బ్రదర్. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా పోలికలు ఉన్నాయి, ఎంత తేటగా కనిపిస్తున్నదో. దేవుని పస్కా గొర్రెపిల్ల ఆయన శిలువ మీద చిందించిన రక్తం చేత మనము దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. ఎలాగా? దేన్ని మనకు గుర్తు చేస్తున్నది? ఈ రోమిలికి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము మొదటి పస్కా పండుగని గుర్తు చేస్తున్నది. ఎలాగా? యూదుల పస్కా గొర్రెపిల్ల రక్తము దేవుని ఉగ్రత నుంచి వాళ్ళని కాపాడిందో, యేసుక్రీస్తు ప్రభువు రక్తం మనల్ని కాపాడుతున్నది. ఇంకా చూడండి, దాని తర్వాతనే 50 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు శిష్యుల మీద. అగ్ని వలెలాగా దేవుడు సీనాయి కొండ మీద దిగి వచ్చాడో, అలాగే అగ్ని వలె పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీద దిగి వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్యాన్ దేర్ బి అ సిమిలారిటీ మోర్ క్లియరర్ దెన్ దిస్? దీనికంటే తేటగా పోలిక ఉంటుందమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. అక్కడ అగ్నియే, ఇక్కడ కూడా అగ్నియే. కెన్ ఐ హియర్ అన్ ఆమేన్? ఆమేన్. నేను బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్ ఎట్ హౌ ద హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ అపాన్ ద డిసైపుల్స్. అగ్ని వలె దిగి వచ్చాడు. ఇంకా యూదుల సిద్ధపాటు, ఈ అపోస్తుల సిద్ధపాటు కూడా మనం చూద్దాం. మోషే వచ్చి ఏమంటున్నాడు? దేవుడు అగ్ని వలె దిగి రాబోతున్నాడండి మీ సన్నిధి సీనాయి కొండ మీద, మీరు పరిశుద్ధంగా మిమ్మల్ని సిద్ధపరచుకోండి. ఈ వాక్య భాగం నేను చదివిస్తున్నాను. బ్రదర్ శ్రీకాంత్ గారు 14-15 వచనాలు చదవండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 14-15. దీని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఓకే, ఎస్. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. థ్యాంక్ యూ బ్రదర్. మిమ్మల్ని పరిశుద్ధంగా పరిశుద్ధపరచుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 6వ మైలు ముందు ప్రార్థన పూర్వకంగా మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత 10వ దినం పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అపోస్తులు కూడా ఆ అభిషేకం కొరకు సిద్ధపరచుకున్నారా, లేకపోతే హాయిగా జీవిస్తున్నారా? సిద్ధపరచుకున్నారు. లుక్ ఎట్ ద అమేజింగ్ సిమిలారిటీ. ఎలాగా యూదులు దేవుని సన్నిధి కొరకు కనపెడుతూ వాళ్ళని పరిశుద్ధపరచుకొని సిద్ధపరచుకున్నారో, అలాగే అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు, దిగి రాబోతున్నాడు వాళ్ళ మీద అని తెలుసుకొని వాళ్ళని పరిశుద్ధపరచుకున్నారు. లుక్ ఎట్ ద అమేజింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ ద జూయిష్ పాస్ ఓవర్ ఫెస్టివల్ అండ్ అవర్ క్రిస్టియన్ పెంటికాస్టల్ ఫెస్టివల్. ఓకే, ఆ దినమే సంఘము జన్మించింది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. హిస్టారికల్ అంటే ఇక్కడ చూడండి, సీనాయి కొండ మీద దేవుడు దిగి వచ్చిన తర్వాత వాళ్ళకి జ్ఞానంతో కూడిన ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. ఆ జ్ఞానం ఎటువంటిది అని అంటే, పక్కనున్న దేశంలన్నీ కూడా ఆశ్చర్యపడేది. అరే, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఇంత చక్కగా
వాళ్ళ వాళ్ళ దేశంని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంత సిస్టమేటిక్గా ఉంది అని వాళ్ళు ఆశ్చర్యపడారు. ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండా ఉంటే యూదుల సమాజంలో స్థిరత అనేది ఉండదు, లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు. అలాగే మనకి రాజ్యాంగం ఎంత ముఖ్యమో, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, దానివల్లనే భారతదేశంలో ఇప్పుడు స్థిరత ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, భారతీయులంగా మనం ఎట్లా కావస్తే అట్లా జీవించవచ్చా, లేకపోతే రాజ్యాంగం ప్రకారంగా జీవించాలా? గివ్ మీ అన్ ఆన్సర్. రాజ్యాంగబద్ధంగా జీవించాలి. ఎట్లా కావస్తే అట్లా ప్రతి భారతీయుడు జీవిస్తే సమాజంలో స్థిరత ఉండదు, లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు. సో దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి వాళ్ళ సమాజంలో ఒక స్థిరత తీసుకొని వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఒకసారి లెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. డైరెక్షనల్, ఓకే, డైరెక్షనల్. ఇక్కడ చూడండి, దేవుని ధర్మశాస్త్రం ఎలాగుంది యూదులకి. దావీదు ఏమంటున్నాడు 119వ కీర్తన 105వ వచనంలో, ప్రభువా నీ వాక్యము నాకు చీకట్ల వెలుగై ఉన్నది, ఎలాగ నడుచుకోవాలో అది నాకు చూపిస్తున్నది. మీ వాక్యం అయితే లేకుండా ఉంటే నేను దారి తప్పదానికి ఆస్కారం ఉంది, కానీ నీ వాక్యమే నాకు దారి చూపిస్తున్నది అని చెప్తున్నాడు. అలాగే క్రైస్తవులకి పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసిస్తూ మనకు దారి చూపిస్తూనే ఉంటాడు. అందుకే యోహాన్ ఏమంటున్నాడు, ఈ వాక్య భాగం నేను క్రిస్ బ్రదర్తో చదివిస్తున్నాను. ధర్మశాస్త్రం ఎలాగా యూదులకి దారి చూపిస్తున్నదో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి దారి చూపిస్తున్నాడు. 1 యోహాన్ 2:27 చదవండి బ్రదర్. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారముగాను, అన్నిటి గురించి అది బోధిస్తుంది. ఇంకా చదవండి బ్రదర్. ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక వ్యత్యాసం ఏంటంటే, ధర్మశాస్త్రం దేవుడు చుట్టల మీద రాసి మోషేకిచ్చి యూదులకు అందించాడు. కానీ మనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, క్రైస్తవులంలో దేవుడు ముందే ప్రకటించాడు, ప్రవచించాడు యెరెమయా చేత. ఏమనంటే, నా ధర్మ విధులని క్రైస్తవుల మనస్సులో రాస్తానని పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టి మనస్సులో నేను రాస్తాను. ఏది సరి అయిన దారి, ఏది పరిశుద్ధమైన దారి, ఏది నన్ను సంతోషపరిచే దారి అని. ఆ వాక్య భాగం, ఆ ప్రవచనం కూడా మనం చదువుకుందామా? యెరెమయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం చదవండి బ్రదర్. యెరెమయా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 33. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చెయ్యబోవు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సాక్ష్యములు మనం విన్నామండి. నేను ప్రభుత్వ 43 సంవత్సరాలు నడుచుకున్నాను, దాంట్లో 21 సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను. ఎంతో మంది గ్రామ ప్రజలు వాళ్ళకి ఏబిసిడి సంగతి పక్కన పెట్టండి, ఈ తెలుగు కూడా చదవటం రాదు. కానీ వాళ్ళ జీవితాలను మనం పరీక్షిస్తే వాళ్ళు క్రైస్తవులు అయిపోయిన తర్వాత ఎటువంటి పవిత్రమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, ఎటువంటి త్యాగపూర్వకమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, ఎటువంటి సమర్పణ కలిగిన జీవితం వాళ్ళు జీవిస్తున్నారో మనకు తేటగా కనిపిస్తుంది. మరి చెప్తున్నా, వాళ్ళకి ఈ ఏబిసిడి సంగతి పక్కన పెట్టండి, ఇంగ్లీష్ చదవటం పక్కన పెట్టండి, బైబిల్ చదివే విషయంలో బహుశా వాళ్ళకి ఈ కూడా రాదు, తెలుగు కూడా రాదు. కానీ ఎంత పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు, ఎంత సమర్పణ కలిగిన జీవితం జీవిస్తున్నారు అని అంటే మనం అందరం హల్లెలూయా చెప్దామా? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి వాళ్ళకి ఏది దారియో చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కెన్ ఐ హియర్ హల్లెలూయా? హావ్ యు నాట్ సీన్ విలేజర్స్ ఇన్ రూరల్ ప్లేసెస్ living a committed, holy and a dedicated life? Yes or no? Yes sir. Yes sir. Yes sir. ఎలాగండి? వాళ్ళకి చదవటం కూడా రాదు కదండి. ఎలాగా ధర్మశాస్త్రము యూదులకి దారి చూయించుటకు దేవుడు ఇచ్చాడో
పెంతికోస్ దినంన వాళ్ళ చరిత్రలో, మన చరిత్రలో పెంతికోస్ దినంన మనకి సరి అయిన దారి చూయించకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ అమేజింగ్ సిమిలారిటీ? ఇంకొకటి, ఈ వారంలో పండుగ 4th స్లైడ్కి నేను వెళ్ళి ఈ రోజుకి నేను ముగిస్తానండి. నేను వాడే సబ్-హెడింగ్ ఏంటంటే అగ్రికల్చరల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. యూదులకి 2 పంటలు ఉంటాయి. ఒకటి ఏప్రిల్ మే టైంకి వచ్చే ఒక పంట, ఇంకొకటి సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చే ఒక పంట. సో సారంతో కూడిన భూమి అది, వాగ్దాన దేశం. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడొచ్చు. మన ద్రాక్ష పండు సైజ్ భారతదేశంలో ఎంత ఉంటుందండి? అక్కడ వెళ్ళి చూస్తే ద్రాక్ష పండు సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. మన భారతదేశం దానిమ్మ పండు సైజ్ ఇంత ఉంటుంది, అక్కడ వెళ్ళి చూస్తే దానిమ్మ పండు సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. ఎందుకంటే సారంతో కూడిన భూమి. 2 పంటలు వాళ్ళు పొందుతారు. కొంచెం మన ఈస్ట్ గోదావరి కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ రాగానే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి 2 పంటలు రావటం స్టార్ట్ అయినాయి. పాపం తెలంగాణలో ఒక్క పంటని ప్రతి సంవత్సరం. కానీ జాగ్రత్త వినండి, ఈ 2 పంటల దేశం మొదటి పంటను ఎప్పుడు కోస్తుంది? విస్తారమైన పంట ఇస్తాడు మొదటి పంట దేవుడు. ఎప్పుడు కోస్తారంటే కరెక్ట్గా ఈ పెంతికోస్ పండుగ ఆచరించే టైంలోనే కోస్తారు వాళ్ళు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు ఎలాగ వాళ్ళని ఆశీర్వదించాడు, ఎంత విస్తారమైన పంట ఇచ్చాడని ఆ పంటని దేవుని సన్నిధికి తీసుకొని వస్తారు. అందుకే ఇప్పుడు సంఖ్యాకాండం 28వ అధ్యాయం 26వ వచనం చదువుదామా? ఆ వారంల పండుగల దినమున ఏం చేస్తారు యూదులు, ఒకసారి చూద్దామా? 28వ అధ్యాయం 26వ వచనం సంఖ్యాకాండం చదవండి క్రిస్ బ్రదర్. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండగ దినమున, మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమి చేయకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ సంఘము. చూడండి, యూదులకి ఇవ్వబడిన పేరు సంఘము. పాత నిబంధనలో యూదులకి వాడబడిన పదం ఏంటి? ఇజ్రాయెల్ దేశంకి వాడబడిన పదం ఏంటి? సంఘము. సో ఇప్పుడు మన పెంతికోస్ పండుగ, క్రైస్తవ చరిత్రలో జరిగిన మొదటి పెంతికోస్ పండుగ దినంన విస్తారమైన పంట 3000 ఆత్మలు రక్షింపబడేటట్లు దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్ బ్రదర్. ఇక్కడ బాప్టిజం తీసుకునే వాళ్ళు, పేతురు ప్రసంగం విన్న తర్వాత మారు మనసు పొందిన యూదులు ఒక్కరు కాదండి, 2 కాదండి, 3 కాదండి, 100 కాదండి, 3000 మంది రక్షింపబడారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూడండి, దేవుని సర్వజ్ఞానం. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని జ్ఞానం బట్టి ఆయనను మనం ఆరాధించడం నేర్చుకోవాలి. దేవునిలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన మన జీవితంలో కుమరించే దీవెనలు బట్టి ఆరాధించడం మంచిదే, కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవునిలో ఉన్న గుణములు మారని గుణములు. మన చుట్టూ ఉన్న వాతావరణం అప్పుడప్పుడు మారుతుంది. అప్పుడప్పుడు దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ దేవుని మంచితనము, ఆయనలో ఉన్న గొప్ప గుణములు మారవు. అందుకే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. దాన్ని ఆయన సిగ్నేచర్ సాంగ్ అని కూడా అంటారు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అయితే జాగ్రత్తగా వినండి, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన సర్వజ్ఞానం చూడండి. ఆల్రెడీ అపోస్తుల హృదయము, వాళ్ళు ప్రభుని నమ్మినప్పుడు, ప్రభుని రక్షకుడుగా అంగీకరించే సమయంలో, ఆయన శిల్వ కార్యం ముగించిన తర్వాత, ఈస్టర్ తర్వాత వాళ్ళ హృదయాలు పరిశుద్ధ ప్రభువారి చిందించిన రక్తం చేత కడగబడింది, ఆలయంగా మార్చబడుటకు అర్హత పొందింది. కానీ ఎందుకు పెంతికోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తున్నాడు? జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ దేవుడు పెంతికోస్తు పండుగ ముందే రావచ్చు కదా, ఆరోహణమైన తర్వాత వెంటనే 2 రోజుల తర్వాత రావచ్చు కదా, 3 రోజుల తర్వాత రావచ్చు కదా, ఎందుకు 10 దినముల తర్వాత? దేవుని సర్వజ్ఞానం. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం తీయండి బ్రదర్, క్రిస్ బ్రదర్. 4వ అధ్యాయం 19వ వచనం. ఏ మాటలు వాడి పిలుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులని? 4వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్త. ఓకే, ఆయన నా వెంబటి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుషులు బట్టే జాలున నేను మిమ్మల్ని చేస్తాను అని అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, చేపలు లేని చోటలో వల వేస్తే చేపలు దొరుకుతాయా? చేపలు ఉన్న చోటలో వల వేస్తే చేపలు దొరుకుతాయా? మీరే చెప్పండి. చేపలు ఉన్న చోట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, ఆరోహణమైన తర్వాత ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడన్నా పంపించవచ్చు, ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత. ఎందుకు పెంతెకోస్తు దినం వరకు వెయిట్ చేశారు? కారణం ఏంటి? అప్పుడే యెరూషలేములో వేల కొలది యూదులు వస్తారు. వేల కొలది యూదులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మీద దిగినప్పుడు, వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు, వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారంటే 16 ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ ప్రాంతాలకి చెందిన భాషలతో వీళ్ళు సువార్త బోధించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి దగ్గర వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఫిషర్ మ్యాన్, వల వేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు 3000 ఆత్మలు రక్షింపబడుతున్నాయి. 3000 ఆత్మలు పట్టబడుతున్నాయి దేవుని రాజ్యం కొరకు. జాగ్రత్త వినండి. ఆ రోజు ఎందుకు అన్య భాషలతో యూదులు అపోస్తులు మాట్లాడేటట్టు చేశాడు? ఎందుకంటే వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, ఈ యూదులు ఇంకా రక్షణ పొందలేదు, వాళ్ళు ఇంకా అన్యులే. ఎవరి మధ్యన అన్య భాషల్లో మాట్లాడే వరం దేవుడు ఇస్తాడు. ఒకసారి తీయండి, 1 కొరింథీ 14:22. క్రిస్ బ్రదర్, 1 కొరింథీ 14:22. 1 కొరింథీ 14:22. 22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచనకమై ఉన్నవి. వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు. అన్య భాషలు మాట్లాడితే వాళ్ళు ఆకర్షింపబడతారు పైగా ఈ వైపున. అప్పుడు పేతురు వల వేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిలుపు తగ్గట్టు పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇస్తాడు సేవకులకి. కొంచెమంది అపోస్తులు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది కాపర్లు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది ప్రవక్తలు. ఇప్పుడు అదే ఒక కాపరి, ఆయన పరిచర్య ఎక్కువ వరకు సంఘం లోపల ఉంటుంది. ఉన్న క్రైస్తవులని విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో ఆయన బలపరుస్తాడు. అక్కడ అన్య భాషలు అవసరం లేదు. అక్కడ ప్రభువారు ఇచ్చే ఆయనకు వరాలు ఏంటంటే పరిశుద్ధాత్మ వరాలు, వాక్య జ్ఞానం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, లోతైన మర్మాలు లేఖనం నుంచి తీసుకొని వచ్చి ప్రకటిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జస్ట్ ఇదంతా ఈ వివరాలన్నీ కూడా నేను వచ్చే వారం పంచుకుంటాను. ఇది ఓన్లీ అపిటైజర్. పరిశుద్ధాత్మ వరాలు పిలుపు తగ్గట్టు దేవుడు ఇస్తాడు. ఆ రోజు ఎందుకు శిష్యులు అన్య భాషల్లో మాట్లాడిరి? ఎందుకంటే వాళ్ళని ఆకర్షించాలి. దాని తర్వాత వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు. ఎవరు? ఈ 3000 మంది. ఇప్పుడు అన్య భాషల్లో మాట్లాడితే అంత కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు అపోస్తల కార్యం 2:42 తీయండి బ్రదర్. అపోస్తల కార్యం 2:42. ఇప్పుడు ఈ యూదులకి ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అన్ని విషయాలు తెలుసు, కానీ కొత్త నిబంధనంతో కూడిన విషయాలు వీళ్ళకి తెలియదు. కొత్త నిబంధనంలో ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు బోధించింది అపోస్తులు ప్రభుతో ఉండి 3.5 సంవత్సరాలు నేర్చుకున్నారు, కానీ ఈ 3000 మంది యూదులకి తెలియదు. సో ఏం బోధిస్తున్నారు? ఒకసారి చదువుదామా? అపోస్తల కార్యం 2:42. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెక్క ఉండిరి. అపోస్తల బోధ. ఇప్పుడు అన్య భాషలు కాదు, ఇప్పుడు అర్థమయ్యే యూదుల భాషలోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ యూదులు మారు మనసు పొందే ముందు లేఖనంలో ప్రవీణులే. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు వాళ్ళకి తెలుసు, కానీ కొత్త నిబంధనలో ప్రభువారి సూత్రాలు వాళ్ళకి తెలియదు. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మీరు చదవండి, ఎక్కడ కూడా మీ ఆస్తులను నమ్మివేసి పేదలకి ఇవ్వండి అని లేదు. కానీ కొత్త నిబంధనకు వస్తే కొండ మీద ప్రసంగంలో ప్రభువారు ఏమంటున్నారు? మీ పెట్టుబడి పరలోకంలో పెట్టండి, మీ ఆస్తిని అమ్మి పేదలకి ఇవ్వండి, అది పరలోకంలో ఉన్న పెట్టుబడి. సో ఈ యూదులు అపోస్తుల ద్వారా ఈ వాక్యం విని వాళ్ళ ఆస్తులను కూడా, చర ఆస్తులను అమ్మి పేదలకు ఇస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి. పెంతెకోస్తు పండుగ గురించి మనం ధ్యానించుటకు ఎన్నో పాఠాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. నేను ఇక్కడ ముగిస్తున్నాను, ఎందుకంటే మనం వేరే డిస్కషన్స్ కూడా చేయాలి కాబట్టి. నేను చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బిషప్ సింగం గారికి ఇస్తాను. పోలికలు మనం చూసాం, యూదులు, క్రైస్తవులు. సో వాట్ ఆర్ ది రైమింగ్ వర్డ్స్ విచ్ ఐ యూస్? ఫస్ట్ సీక్వెన్షియల్, ఏ సంఘటన తర్వాత ఏమొచ్చింది మనము చూసాం. తర్వాత హిస్టారికల్, చరిత్రలో ఎందుకు ఈ ప్రాముఖ్యమైన సంఘటనలు ఈ 2. మూడవది డైరెక్షనల్,
దారి చూపించడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాలుగోది అగ్రికల్చరల్. ఎటువంటి విస్తారమైన పంట ప్రతి పెంతికోస్ పండుగ సమయంలో యూదులు పొందుతారు. అలాగే క్రైస్తవ చరిత్రలో మొదటి పెంతికోస్ పండుగ ఈ ఆత్మల విషయంలో మనం చూస్తే ఎంత విస్తారమైన పంట అపోస్తులను వాడి దేవుడు పొందారు. ఆ రాజ్యంలో 3000 ఆత్మలు ఎలాగా విస్తారమైన పంటగా చేర్చబడింది మనము చూసాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బిషప్ సింగం గారికి ఇస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన వాళ్ళు వాళ్ళ పరిచర్యలో వాళ్ళ పనుల్లో ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, అలాగే వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. రాబోయే దినంలో కూడా తండ్రి ఈ సిపిఎం పరిచర్య చేత మీరే మహిమ పొందండి. సార్వత్రిక సంఘం ఆత్మిక మేలు, సామాజిక మేలు సిపిఎం పరిచర్య చేత పొందేటట్లు మీరే మార్గం సరళపరచండి, కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.